హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇవాళ మీకు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేశాను, ఇంకా టీ పెట్టేశాను. టీ కోసం డికాషన్ అయితే మరుగుతూ ఉంది. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇవాళ సింపుల్ రెసిపీస్ కానీ చాలా మంచి రెసిపీస్ అని చెప్పాలి. లాస్ట్ మీకు సాంబార్ రెసిపీ చూపించాను కదా, ఇన్స్టెంట్ సాంబార్. సో ఇవాళ ఇన్స్టెంట్ సాంబారే, కాకపోతే ఇడ్లీ దోశతో కూడా తినొచ్చు అనమాట. వెజిటేబుల్స్ ఏమీ లేకుండా చేస్తున్నాను. అలాగే ఇంక ఇవాళ నేను రాగి జావ చేస్తున్నాను కదండి. సో సమ్మర్ వచ్చేసిందంటే ఖచ్చితంగా మజ్జిగ వేసుకొని రాగి జావ అయితే తాగుతూ ఉంటాం. సమ్మర్ అనే కాదు, రెగ్యులర్గా కూడా తాగుతూనే ఉంటాం. రాగి జావ నాకు బాగా ఇష్టం, మా వారికి కూడా ఇష్టం. అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు రాగి జావ ఏంటంటే కొంచెం కడుపు నొప్పి వస్తుంది ఒక్కొక్కరికి. పట్టకపోతే ఒక్కొక్కళ్ళ ఒంటికి, పిల్లలకి మెయిన్గా సరిపడకపోతే కడుపు నొప్పి అది వస్తూ ఉంటుంది కదా. సో కడుపు నొప్పి రాకుండా మనం రాగుల్ని ఇంట్లోనే కడిగి నానబెట్టి స్ప్రౌట్స్ వచ్చేలాగా చేసి దాన్ని కనుక మనం మిల్లుకి పట్టించి పొడి చేసి పెట్టుకుంటే 1 year పిల్లలకు కూడా పట్టేయచ్చండి. కడుపు నొప్పి అయితే ఏమీ రాదు. స్వీట్గా కూడా పెట్టచ్చు, సాల్టీగా కూడా పెట్టచ్చు అనమాట. సో ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువగా మజ్జిగ వేసుకొని తాగితే చాలా చలవ. సో అందుకని నేను ఏం చేశానంటే 1 kg రాగులు, అలాగే 1 kg సజ్జలు తీసుకున్నాను. సజ్జపిండి ఎందుకు అంటే యాక్చువల్గా జొన్నలు కూడా ఆడించి పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఆ రోజు జొన్నలు ఇంకా తెప్పించలేదు నేను. అందుకని ఇంకా ప్రస్తుతానికి 1 kg సజ్జలు, 1 kg రాగులు అయితే మిల్లుకి పట్టించి పెట్టుకుంటున్నాను. సో సజ్జలు ఎందుకంటే సజ్జపిండి కానీ రాగి పిండి కానీ జొన్న పిండి కనుక ఇంట్లో కనుక పట్టించి పెట్టుకుంటానండి. దోశల్లో, ఇడ్లీల్లో ఇలా మిక్స్ చేసి వేస్తూనే ఉంటాను నేను రెగ్యులర్గా కూడా. అంటే మొత్తం కంప్లీట్గా జొన్నల దోశ లేకపోతే సజ్జల దోశ అట్లా కాకుండా పిండి మిక్స్ చేసుకుంటూ ఉంటాను. సో అది ఉంటే ఖచ్చితంగా కలుపుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే కడిగి 1 day మొత్తం ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టేసిన తర్వాత అవి బాగా నాని ఇలాగ కొంచెం బాగా ఉబ్బుతాయి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ వాటర్ అంతా తీసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో మంచిగా కట్టి పెట్టేయాలన్నమాట. ఒక 3 days, దాదాపు 2 to 3 days పాటు కనుక మనం కట్టి పెట్టేస్తే మంచిగా స్ప్రౌట్స్ వస్తాయండి, అదే మొలకలు వస్తాయి. ఆ మొలకలు రావడం వల్ల మనకి కడుపు నొప్పి రాదనమాట. మనకే కాదు, చిన్నపిల్లలకి మెయిన్గాన చిన్నపిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. సో అప్పుడు ఇడ్లీలో కలుపుకోవచ్చు, దోశలో కలుపుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, చపాతీలు ఇట్లా ఇంకా మన ఇష్టం కదా, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి, కడిగి నానబెట్టుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి వాటర్ అంతా తీసేసి ఇలా ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి ముడికట్టేయాలి. ముడికట్టేసి దీని మీద ఏదైనా ఒక బరువు పెట్టండి, అంటే మూత పెట్టి దాని మీద ఏదైనా ఒక బరువు పెట్టేయండి. 2 days లేదా 3 days మీ ఇష్టము. 3 days చాలు, అంతకన్నా ఎక్కువ రోజులు అవసరం లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రతిరోజు కాస్త వాటర్ అనేవి చిలకరించండి. ఎందుకంటే నీళ్ళన్నీ ఎండిపోతాయి కదా, అప్పుడు డ్రై అయిపోయినట్లు అయిపోతాయి. కాబట్టి పైనుంచి ప్రతిరోజు కాస్త కొంచెం కొంచెం వాటర్ అనేది చిలకరించండి. అప్పుడు ఏంటంటే లోపల బాగా మొలకలు వస్తాయి అన్నమాట. సో మొలకలు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇదిగోండి ఇలా మూటలు కట్టేసుకున్నాను కదా, మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు పక్కన ఉంచేసేయండి. కాటనే పెట్టుకోండి, సిల్క్ క్లాతుల్లో వద్దు, సరిగా మొలకలు అయితే రావు. కాటన్ క్లాత్ అయితే ఏంటంటే ఎంచక్క మొలకలు అనేవి కాటన్ క్లాత్ నుంచి మనకి బయటకు కూడా వచ్చేస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇదిగోండి ఇలాగా. యాక్చువల్గా జొన్నలు చెప్పాను కదా, జొన్నలు కూడా చేయాలి, కాకపోతే ఇంక చేసుకోలేదు. మీరు చేసేలా ఉంటే ఒకటేసారి అన్నీ చేసేయండి. అప్పుడు ఏంటంటే ఒకటేసారి మిల్లుకి పట్టించుకోవచ్చు కదా, జొన్నలు, సజ్జలు, రాగులు ఇట్లాగా. సో ఇలాగ మూత పెట్టేసి దాని మీద ఏదో ఒక బరువు పెట్టేసేయండి. ఆ తర్వాత అండి ఏమైందంటే ఆ తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఆ వీడియో అనేది నేను క్లిప్పింగ్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసానండి. చూడకుండా ఫోన్లో స్పేస్ లేదని చెప్పి తీయడం మొత్తం ఆ క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి అన్నమాట. సో ఇదిగోండి ఇలాగా అది మూట కట్టిన తర్వాత మనకి 3 days తర్వాత ఇలా మంచిగా మొలకలు వస్తాయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అన్నమాట, ఇలా మంచిగా మొలకలు వచ్చేస్తాయి 3 daysకి. నేనేం చేశానంటే దాన్ని ఎండలో పెట్టలేదు. ఇది వరకు ఎండలో పెట్టాను. అయితే మన వాళ్ళు చాలామంది చెప్పారు ఎండలో పెడితే ఇంకా అది మంచిదేం కాదు భారతి, అందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి అని చెప్పారు. సో అందుకని నేను ఏం చేశానంటే ఇంకొక 2 days పాటు ఫ్యాన్ కిందే, అంటే ఇంట్లోనే ఇలాగ క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ మీద వేసేసి ఇలా మంచిగా ఎండబెట్టేశాను అనమాట, ఫ్యాన్ గాలికే. మీరు కావాలి అనుకుంటే కొంచెం మేడ మీద ఎండలో కాకుండా కాస్త నీడగా ఉంటుంది కదా, సో అలాంటి ప్లేసుల్లో పెట్టుకోండి. ఇదిగోండి జొన్నలు కూడా, జొన్నలు కాదు ఇవి సజ్జలు.
సజ్జలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా మొలకలు వచ్చాయో. అసలు నిజంగా అండి భలే వచ్చింది వీడియో అయితే. నాకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయ్యేసరికి చాలా బాధేసింది. చాలా మంచిగా పువ్వులాగా అవన్నీ కూడా ఇంక తెలుసు కదా స్ప్రౌట్స్ అంటే ఇంకెలా పువ్వులాగా ఉంటాయి అవంతా. పట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కూడా నాకు. సో అది అలాగా ఫ్యాన్ గాలికి 2 డేస్ పాటు బాగా ఆరబెట్టిన తర్వాత ఇలాగ మిల్లుకి పట్టించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇవాళ సజ్జలతోటి ఇన్స్టెంట్గా అనుకోవచ్చు, లేకపోతే మామూలు పిండిలో కూడా కలుపుకొని బందోస్ అయితే వేశాను. అలాగే ఈ రాగి పిండితోటి ఇంకా రాగి జావ అయితే ఇంకా యాజ్ యూజువల్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతిరోజు రాగి జావ అయితే చేయడము. ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఒక 3 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని అలా మరుగుతూ ఉన్న వేడి నీళ్ళలో కనుక వేసేస్తే మనకి రాగి జావ అయితే రెడీ అయిపోద్ది. మేము ఇదివరకు ఎలా చేసేవాళ్ళం అంటే రాత్రి అన్నం మిగిలిపోతే నైటే కాస్త రాగి పిండి వేసేసి రాగి సంగటి చేసి పెట్టేసుకొని ఉదయాన్నే అందులో పెరుగు కొంచెం బాగా మజ్జిగ కలిపేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చితో తినేవాళ్ళం. మా అమ్మ చేసి ఇచ్చేది, మాకు ఇష్టం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ హడావిడిగా పరిగెడతా ఉన్నారు కదా, అన్నం కలిపితే ఏంటంటే దానికి టైం పడుతుంది, కొంచెం ఆస్వాదిస్తూ తాగాలి. అలా కాకుండా ఇలా అనుకోండి కొంచెం మజ్జిగో లేకపోతే పాలో ఏదో ఒకటి కలుపుకొని తాగేసేయచ్చు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అండి రాగి జావ. కాకపోతే తాగే వాళ్ళు ఉండాలి, కొంచెం కంపెనీ ఇస్తే 2-3కి చేసుకోవచ్చు. ఒక్కరికే చేయాలి అంటే బద్ధకం. కానీ లక్కీ ఏంటంటే మా వారు తాగుతారు, లక్కీ తాగుతాడు, విష్ణు తాగడండి. వాడిని ఇంకా బలవంతంగా తాగిపించాలి ఇంకొక ప్రతిరోజును. సో ఇదిగోండి ఇది కాస్త గోరువెచ్చగా అయ్యింది కదా, అంటే మరీ వేడిగా ఉన్న దాంట్లో మజ్జిగ కలపలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మజ్జిగ అయితే కలిపేసి కాస్త సాల్ట్ అయితే కలిపేసి ఇంక పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను. టీ ఏంటంటే ఇంకా అది అలవాటు అయిపోయింది కాబట్టి ఉదయాన్నే చిన్న కప్పు టీ నేను మా వారైతే తాగాము. తర్వాత ఇంకా ఈ జావ అయితే తాగుతాం అనమాట. మా వారు వెళ్ళేటప్పుడు ఇది తాగేసి టిఫిన్ అనేది బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. ఇంక ఇదైతే తాగేసి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఇంక పిల్లలకి పాలు ఇవ్వకుండా రాగి జావ అయితే ఇచ్చాను. కానీ విష్ణుతో చాలా విసిగిచ్చాడండి, బలవంతంగా కొంచెం అయితే తాగిపించాను. ఇంకా అలవాటు చేస్తే ఇంకా అలా నెమ్మదిగా దారిలో పడతాడు వాడు. లక్కీ తాగేస్తాడనమాట. విష్ణుతోనే కొంచెం విసిగిస్తాడు వాడు. ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి తాగిపిస్తూ ఉంటే నెమ్మదిగా ఇంక దారిలో పడతాడనమాట వాడు. సో అలా బలవంతంగా కొంచెం అయితే పట్టాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ ఇన్స్టెంట్ సాంబార్ అయితే చేస్తున్నానండి, ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి. అయితే వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయ టమాటాతోనే చేస్తున్నాను. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా ఇట్లా ఫాస్ట్గా అయిపోద్ది. మనం బొంబాయి చట్నీ చేసుకుంటాం కదా అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈ సాంబార్ అయితే. ఏం లేదు, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారము, చిన్న స్పూన్స్, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాంబార్ పొడికి 2 స్పూన్లు కందిపొడి అండి. వేయించిన కందిపప్పు పొడిని 2 స్పూన్స్ వేసుకున్నాను. అంటే మొన్న అడిగారు ఎంత వేయాలి సాంబార్ పొడి అని. 2 స్పూన్స్ కందిపప్పు పొడి అనుకోండి, 1 స్పూను సాంబార్ పొడి అయితే వేసుకోండి. అసలు 2 స్పూన్స్ అంటే తక్కువేం కాదండి, 50 గ్రాములు ఉంటుంది తెలుసా 2 స్పూన్లు అంటే. ఒకవేళ మీకు అలా కొలత తెలియదు అనుకుంటే మీరు కందిపప్పు మామూలుగా మనం కందిపప్పు కానీ బియ్యం కానీ కొలతగా ఒకటి పెట్టుకుంటాం కదా ఇంట్లో, సో మీరు ఆ కొలతతోనే పెట్టుకోండి కందిపప్పు పొడిని. సో నేను ఎలా చేస్తానంటే 2 స్పూన్స్ కందిపప్పు పొడికి 1 స్పూను సాంబార్ పొడి అయితే వేసుకుంటాను, కొంచెం లెక్కగా తెలుస్తుంది కదా అని చెప్పేసి. సో ఒక్కొక్కసారి అంచనాగా కూడా వేసేస్తాను. కానీ మీకు ఎవరికైనా తెలియదు అనుకుంటే ఇలా వేసుకోండి. 2 స్పూన్లు కందిపప్పు పొడికి 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకొని, ఒక పెద్ద నిమ్మకాయ సైజు, పులుపు ఎక్కువ తింటే పెద్ద నిమ్మకాయ సైజు, లేదు పులుపు మేము తక్కువ తింటామనుకుంటే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం వేసుకొని వాటర్ వేసేసి 2 విజిల్స్ పెట్టేస్తే చాలండి, చిక్కగా అయిపోద్ది. కుక్కర్లో ఎందుకు పెట్టాలి అంటే త్వరగా అయిపోద్దని, అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే దోశకి పోపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఈ పోపు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి దోశలో. సో ఏం లేదు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ ఏం వేగాల్సిన అవసరం లేదు, ఇంక డైరెక్ట్గా అలా వేసేసాను అంతే. ఉల్లిపాయ కూడా అందులో వేసేసుకొని ఇక్కడ ఏంటి అంటే దోశ పిండి, మామూలుగా మన దగ్గర ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెమే ఉంటుంది కదా ఒక్కొక్కసారి. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ టిఫిన్ చేయాల్సి వస్తుంది, పిండి ఏమో కొంచెం ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే ఇలాగా పొడి పిండిని కలిపేసుకోవాలండి. ఇది సజ్జపిండి అనే కాదు, గోధుమ పిండి ఉన్న, తర్వాత మైదా ఉన్న, గోధుమ పిండి ఉన్న, బియ్యం పిండి ఉన్న,
తర్వాత పొడి పిండి ఏదైనా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఇట్లా ఏదైనా సరే పొడి పిండి కనుక ఉంటే ఆల్రెడీ మిగిలిన కొంచెం పులిసిన పిండి ఉంటుంది కదా, దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా, సో అందులో ఇట్లా కాస్త పొడిపిండి కలిపేసేయండి. పొడిపిండి కలిపేసి ఉంటే కాస్త పెరుగు కూడా వేసి కలపండి. నేనేంటి అంటే నా దగ్గర కొంచెం ఎక్కువగానే ఉంది కదా దోసపిండి, అందుకని కాస్త కలుపుకున్నాను. ఒకవేళ మీ దగ్గర దోసపిండి అసలు లేదు అంటే కొంచెమే ఉంది అనుకోండి, పెరుగు కలుపుకోండి. పొడిపిండిగా ఏదైనా వేసుకోండి. ఇక్కడైతే నేను సజ్జపిండి వేసుకున్నాను. సజ్జపిండిలో కాస్త వాటర్ వేసి కలిపేసుకున్నాను అనమాట. సో మీ దగ్గర ఇంకా ఆ కొంచెమే పిండి ఉంది అంటే మనకి ఆ పులుపు సాఫ్ట్గా దోశ రావాలి కాబట్టి కొంచెం పెరుగు కలిపేసుకొని మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ అందులో వేసేసి ఇలా కొంచెం లోతుగా ఉన్న దాంట్లో ఆయిల్ వేసేసి ఇలా కొంచెం ఎక్కువగా పిండి అయితే వేసుకోవాలి. గుంత పొంగలాలు వేసుకుంటాం కదండి, అలాగే అనమాట. కాకపోతే ఏంటంటే గుంత పొంగలాలు చిన్న చిన్న వస్తాయి. ఇదేంటి అంటే ఒక్క దోశ తిన్నా చాలు, కడుపు అయితే నిండిపోతుంది. అయితే టైం పడుతుంది, స్లోగా కుక్ అవ్వాలి. అయితే ఇంకేంటంటే పిల్లలకి మాత్రం మామూలుగా వేసి ఇచ్చేసాను పెనం మీద దోశలు. సో అదేంటంటే నాకు మా వారికి చేసుకున్నాం మళ్ళీ, అంటే టైం అయిపోద్ది కదండి అందుకని చెప్పి. సో 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇదిగోండి సాంబారు ఇలా అయిపోద్ది. కొత్తిమీర వేయలేదు, అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుంటేనే సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇంకా కొత్తిమీర లేదు, ఇంకా అందుకని ఇంకా అలాగే చేసేసాను అనమాట. ఇదిగోండి సాంబారు ఇలాగా అన్నంలో కలిపేసి కొంచెం పెరుగు పెట్టేశాను. ఇంకా పొటాటో చిప్స్ ఉన్నాయి కదా బింగో, సో అవైతే పెట్టేసా, అంటే నంచుకు అనమాట. తర్వాత కాస్త పెరుగన్నము, ఖచ్చితంగా పెరుగన్నం అయితే పెడతానండి. ఇంక సమ్మర్ కదా, పెరుగన్నం మాత్రం అస్సలు మిస్ చేయను. ఆ తర్వాత ఇంక పక్క నుంచి విష్ణు అమ్మ కొంచెం ఆవకాయ పెట్టమ్మా అని చెప్పేసి విసిగిస్తున్నాడు. సరే అని చెప్పి ఇంకా కాలీఫ్లవర్ పికిల్ ఉంది కదా అదైతే కొంచెం పెట్టా అనమాట. సో ఇంక వాళ్ళకైతే బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను, టిఫిన్ కూడా పెట్టేశాను. ఈ లోపల ఇదిగోండి దోశ చూడండి ఎంత బాగా కాలిందో. అంటే ఇది కొంచెం మనం ఈ పిండి కలిపాం కదా, జొన్నపిండి కాదు సజ్జపిండి, సో దానివల్ల కలర్ అలా ఉందన్నమాట. ఇంక బాగా ఎర్రగా ఏమంటారు కాగింది అది. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఇంకొంచెం అలా ఒక 3 గరిటెలు అండి, చిన్న గరిటెలు ఉంటాయి కదా అవి 3 చాలు. మరీ ఎక్కువ వేసినా సరే లోపల మళ్ళీ పచ్చిగా ఉంటుంది. చాలా సిమ్లో పెట్టండి మ్యాక్సిమం. ఇదిగోండి ఇట్లాగా చట్నీ ముందు రోజు చేశాను, సో అది ఉంది. అలాగే సాంబార్ అనమాట. సో ఇది నాకు మా వారికి చేసుకున్న బన్ దోశలు. ఇంకా ఆ తర్వాత అందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. అయితే ఇంటి దగ్గరికి కొబ్బరి బొండాలు అతనైతే వచ్చారు, తీసుకున్నాను అనమాట ఒక 4 బోండాలు. నాకెందుకు లీటర్ అంటే మనం లీటర్ చొప్పున అయితే తీసుకోనండి, బోండాలే తీసుకొని కొట్టిస్తాను. మామూలుగా అయితే లీటర్ వాటర్ అదే కొబ్బరి బోండం నీళ్ళు 150 రూపాయలు అనమాట. అదే ఇలా అనుకోండి 100 రూపాయలకి 4 బోండాలు వస్తాయి, లీటర్ వరకు వాటర్ వస్తాయి. సో అందుకని ఇలా చేస్తాను. అంటే ఏదో 50 రూపాయలు మిగిలిచ్చేసినట్టు కాదు కానీ ఏదో సాటిస్ఫాక్షన్. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అంటే తప్పదు కాబట్టి బాటిల్స్ తీసుకుంటాం. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇలాగే విడిగా కట్ చేయిస్తాను. తర్వాత కొబ్బరి కూడా తీసుకుంటాను. మ్యాక్సిమం నేను ఏంటంటే కొబ్బరి ఉన్నది కొట్టద్దు, ప్లెయిన్ వాటరే కొట్టమని చెప్తాను. కానీ ఎంతో కొంత కొబ్బరి వస్తుంది కదా, అయితే అప్పుడు ఏంటంటే నేను ఇంకా కొబ్బరిని అయితే తీసేసి అందులోనే వేయించేసి ఇప్పుడు ఏంటంటే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇలాగా అంటే మామూలుగా నాకు ఎందుకు కొబ్బరి నీళ్ళు అస్సలు నచ్చవండి. కాకపోతే ఈ ఎండాకాలం ఏదో ఒకటి తాగుతూ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా తాగడం తప్ప. అది కాకుండా బాగా కళ్ళు మండుతున్నాయి, వేడి చేస్తా నాకు ఎందుకో ఈ మధ్య బాగా వేడి చేస్తూ ఉందండి. అందుకనే కొంచెం చల్ల వస్తువులు అవి తాగుతూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కొబ్బరి బొండంతో ఇలాగా కొబ్బరి అంటే మామూలుగా కొబ్బరి నీళ్ళు నచ్చని వాళ్ళు ఇలాగ కొబ్బరితోటి లేత కొబ్బరి ఉంటుంది కదా అది మిక్సీలో వేసేసి, అయితే గ్లూకోజ్ ఉంటే గ్లూకోజ్ వేసుకోండి, లేదు అనుకుంటే కాస్త పంచదార అయితే వేసుకొని ఇలాగ జ్యూస్ లాగా చేసుకోండి. ఇవాళ అయితే నేను పంచదారే వేసుకున్నాను, గ్లూకోజ్ అయిపోయింది తెప్పించాలి. సో గ్లూకోజ్ మాత్రం ఈ టైంలో సమ్మర్లో తెచ్చి పెట్టుకుంటే బెటరు, ఎందుకంటే మనకు కొంచెం డీహైడ్రేట్ అవుతూ ఉన్నప్పుడు కాస్త కూల్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉండొచ్చు. సో ఇంకా అలాగా నేనైతే ఇంక ప్రస్తుతానికి మాత్రం పంచదార వేసుకొని కొబ్బరి వేసుకొని కొంచెం కొబ్బరి నీళ్ళు వేసి మిక్సీ చేసుకొని తాగుతూ ఉన్నాను. సో తాగేసిన తర్వాత ప్రాణం లేచి వచ్చిందండి, అమ్మయ్య అనిపిస్తుంది నాకైతే. నాకు ఎందుకో ఫుడ్ కంటే కూడా ఎక్కువ ఇలాంటివే తాగుతూ ఉంటాను. ఆ తర్వాత ఇంక ఇవి నేను మొన్న శివరాత్రి రోజు
తీసుకున్నాను కదా, అప్పుడు మీకు చెప్పాను కానీ చూపించలేదు. శివరాత్రి రోజు అడిగారు, అక్క మీరు అవి తీసుకున్నారు సోఫా కవర్స్ చూపించలేదు ఏంటి అని చెప్పి. అంటే నేను అప్పుడే ఉతికినవి వేసానండి, ఫస్ట్ ఉండేవి కదా క్రీమ్ కలర్లో, అవి శివరాత్రి కదా అప్పుడే నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసి బెడ్షీట్స్ సోఫా కవర్స్ అన్నీ కొత్తగా వాష్ చేసి వేసాను. మళ్ళీ ఇంక అప్పుడు అవి తీయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక అవే ఉంచేసాను. ఇప్పుడు కాస్త మాసాయి, అందుకని అవి తీసేసి వాషింగ్కి వేసాను. ఇంక ఇప్పుడు ఇవి వేద్దాంలే అని చెప్పేసి ఇదిగోండి, ఇవైతే నేను ఎంతకి తీసుకున్నాను, 700కి తీసుకున్నానండి. మీషోలో ఏంటంటే నేను షాప్లో కొన్నాను ఇవి, మీషోలో అయితే ఇప్పుడు 550కే ఉన్నాయి. మరి క్వాలిటీ ఎలా వస్తుందో మరి నాకు తెలియదు కానీ నేనైతే 700కి కొన్నాను. ఎగ్జిబిషన్ కదా, సో అక్కడ అదే క్రాఫ్ట్ బజార్లో కొన్నాను. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదా అక్కడ, సరేలే అని చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను. కానీ ఎలా ఉన్నాయండి సోఫాకి, నాకైతే ఎందుకో అంత నప్పలేదేమో అనిపించింది ఆ కలరు. ఇది వరకు లైట్ క్రీమ్ కలర్ ఉండేది కదా, వైట్ కలర్వి, సో అవే బాగున్నాయి. అలాంటిదే ఇంకో సెట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో ఇవి కొంచెం బాగుంది కదా అనిపించింది బ్లూ కలరు. సోఫా కవర్స్ బాగున్నాయి కానీ ఇంటికి మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. సో మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది, బాగున్నాయా నాకు చెప్పండి. సో ప్రస్తుతానికైతే ఇలా పెట్టేసి ఇంకా పిల్లోస్ ఏంటంటే కుషన్స్ ఉన్నాయి చిన్నవి, అవి ఊరికే అలా పెడుతూ ఉంటానండి. అవి అనుకుంటే పిల్లలు వాటితో గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు అనమాట, ఇద్దరు చెరుకొకటి తీసుకొని. అందుకే తీసి లోపల పెట్టేస్తాను, వాళ్ళు లేనప్పుడు ఇలా పెట్టుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా టీపై మీద కవర్ అయితే మిస్ అయింది, అది మీషోలో ఆర్డర్ చేశాను, మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ తర్వాత ఇంకా అలాగా ఇంట్లో పని అంతా అయ్యాక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటా ఉన్నాను. ఇది కూడా మొన్న నేను కృష్ణుడిది విగ్రహం అది తీసుకున్నాను కదా, అది కూడా మీకు క్లియర్గా చూపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. కృష్ణుడికి చిన్నది తీసుకున్నాను, పెద్దది చూపించాను కదా 3000 చెప్పి, సో అదైతే ఇంకా బడ్జెట్ లేదని చెప్పి తీసుకోలేదు. ఈ కృష్ణయ్య విగ్రహం అయితే 350 రూపీస్, 400 చెప్పారు కానీ 350కి ఇచ్చారు. బాగుంది కదా, చిన్నదిగా, చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఫేస్ అంతా బాగా నవ్వుతూ బాగుంది. నాకైతే ఆ రోజు చాలా ఆనందంగా అనిపించిందండి కృష్ణుని తెచ్చుకోగానే. సో ఇంక ఇలాగా బొట్టది పెట్టేసి పూలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఏం తెచ్చుకున్నానంటే దీపాలు ఉన్నాయి కదా, దీపాలకి ఇవి ఉంటాయి కదండి ఒత్తులు, సో ఆ ఒత్తులు పెట్టుకునేవి తీసుకున్నాను. అలాగే ఇలా చిన్న చిన్న బౌల్స్, అప్పుడు మీకు చెప్పాను కదా నాకు ఇవి భలే నచ్చాయండి అని చెప్పి, సో ఇవైతే 4 తీసుకున్నాను. అలాగే ఆ చిన్న గ్లాసులో ఒక 2 తీసుకున్నాను, పాలు అలాంటివి ఏదైనా పెట్టవచ్చు కదా నైవేద్యానికి. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నా. దీపాలు ఇటువైపు పెట్టాను, అంటే కొంచెం మార్చాను అనమాట. ఇటువైపు ఇదివరకు సైడ్కు ఉండేవి కదా, ఇంక ఇప్పుడేమో ఇలా పెట్టాను. బాగుంది కదా దీపం. అక్కడ ఏంటంటే ఇలాగ కూజుగా షార్ప్గా ఉంది చూడండి, అక్కడ ఏంటంటే బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే జ్యోతి అనేది ఇలా పైకి వెలుగుతూ ఉంటుంది కదా, సో ఇలా బాగుంది అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంకా సింపుల్గా ఇలా పూజ చేసేసుకొని చిన్న చిన్న వాటిలో ఇదిగోండి గ్రేప్స్, అదే కిస్మిస్ పెట్టాను. అలాగే వాటర్ అయితే ఆ చిన్న గ్లాస్లో పెట్టాను, అవి అయితే భలే ఉన్నాయండి బుజ్జిగాన. ఇంకా పసుపు కుంకుమ అక్షంతులు అలాంటివి కూడా వేసుకోవచ్చు కదా అవి. సో ఇంకా అలాగా ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈవినింగ్. ఇంకా తర్వాత ఇంకా డీమార్ట్కి అయితే వచ్చాము ఈవినింగ్. మా ఆయన వచ్చిన తర్వాత ఈ మంత్లో ఇది 3వ సారి అనమాట డీమార్ట్కి రావడం. అయితే గ్రాసరీస్ ఇట్లా ఏం కొనలేదు, నేను ఈ బాటిల్స్ కోసం వచ్చానండి. ఈ బాటిల్స్ ఏంటంటే నాకు సమ్మర్లో బాటిల్స్ ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టను, అందుకే వాటర్ బాటిల్స్తో పెద్దగా అవసరం ఉండదు. కానీ ఏవో ఒకటి ఇలాంటి జ్యూసులను లేకపోతే మజ్జిగ లేకపోతే ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఈ గ్లాస్వే ఇష్టం అండి. అది కాకుండా 29 రూపీస్ ఉంది కదా, అందుకని ఇవి తీసుకున్నాను ఒక 4. ఇవేంటి అంటే ఏదైనా వేసి అంటే కర్రీస్ కానీ అవి వేయడానికి బాగున్నాయి కదా, అవి గ్లాస్వి 50 రూపీస్ అనమాట. సో అవైతే తీసుకున్నాను ఒక 2. ఆ తర్వాత ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అవి వేసుకోవడానికి చాలా బాగుందండి. మూత మాత్రం కొంచెం డెలికేట్గా ఉంది కానీ కింద బేస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను రౌండ్గా ఉన్నది తీసుకున్నాను, 129 రూపీస్. నాకు ఎందుకో ఇది నచ్చింది. మొన్న చూసినప్పుడు రౌండ్గానే ఉన్నాయి, ఇలాగ స్క్వైర్గా ఉన్నవి కనిపించలేదు. కానీ ఇంక ఇప్పుడైతే తీసుకోలేదులేండి, మీతో జస్ట్ షేర్ చేస్తున్నాను. అదైతే 160 ఉంది, అదైతే 130 రౌండ్గా. ఆ తర్వాత ఇంకా మెయిన్గా వచ్చింది వాటర్ బాటిల్స్ కోసం అనమాట. మంచినీళ్ళు తాగే బాటిల్స్ పిల్లలవి పాడైపోయాయి. నేనైతే ఆన్లైన్లో పెట్టాను, 2 బాటిల్స్ వచ్చేసి 260 రూపీస్కి అలా పెట్టాను. కాకపోతే ఇంకా అవసరం వాళ్ళకి, అందుకని చెప్పి సరే డీమార్ట్లో తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చాను. ఇక్కడైతే ఒక్కొక్క బాటిల్ 200 అలా ఉంది.
ఒక ఉంది ఒక్కొక్క బాటిల్ 160, 200 అట్లా కూడా ఉంది. నేనైతే లీటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇదివరకు అన్నీ వాడేశారండి. ఎన్ని రకాల బాటిల్స్ వాడారో వాళ్ళైతే. ఆ తర్వాత ఇంకా ప్రస్తుతానికి ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను పిల్లలిద్దరికి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కప్పులండి. మీకు నేను మొన్న సండే రోజు ఐస్ క్రీమ్ కప్స్ షేర్ చేశాను కదా, ఐస్ క్రీమ్వి. సో అది ఈరోజు కొనినవే అనమాట. అంటే ఇది యాక్చువల్గా సాటర్డే రోజు అవి కొని సండే రోజు ఐస్ క్రీమ్ చేశాను అందులో సర్వ్ చేయడానికి. సో ఇదైతే ఒక వెరైటీ. ఇది 200 పడింది. కానీ నేను తీసుకుంది ఏంటంటే ఇట్లా కింద ఇలా షేప్ లాగా వచ్చింది. కానీ అండి నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూసారా, ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. ఎంత బాగుందో ఆ బౌలు. కాకపోతే నాకేంటంటే నాకేం యూజ్ లేదు కదా బౌల్ తోటి అని చెప్పేసి ఇంకా నేను వేరేది తీసుకున్నాను. ఇదైతే 400 ఉందండి దీని ప్రైజు. కప్స్ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే తీసుకోవాలనే అనిపించింది కానీ కాకపోతే సరేలే అని చెప్పి ఇంక పక్కన పెట్టేసి వేరేది తీసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో. 400 ఇవి ఐస్ క్రీమ్ కప్పులు. పెద్ద బౌల్ ఒకటి వచ్చింది ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోవడానికి. మిక్సింగ్ ఏదైనా మిక్స్ అంటే ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా అందులో సర్వ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు కొనలేదండి అది. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇది 229 రూపీస్. ఇందులోనే మొన్న సండే రోజు ఐస్ క్రీమ్ చేశాను కదా, ఇది గ్లాసేనండి, ప్లాస్టిక్ కాదు. యాక్చువల్గా నేను ఇది కూడా మీషోలో పెట్టానండి. ప్లాస్టిక్ చూశాను 160కో ఎంతో. సో ఒకసారి అది కూడా పెట్టాను. తీరా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి నచ్చాయి. సరేలే అది ఇంకా క్యాన్సిల్ పెడదామని చెప్పేసి కామ్గా అయిపోయాయి. కానీ అది ఇప్పుడు క్యాన్సిల్ పెట్టడానికి కూడా అవ్వదు, అవి షిప్పింగ్ అయిపోయిందనమాట. సరే వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టడమే. ఇంకా సరే అని చెప్పి ఇవి తీసేసుకున్నానండి. సో ఇంకా అలాగా ఇవే తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్ బౌల్స్, గ్లాస్ బాటిల్స్ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.